బాలలత మేడం ముందున్న అసలైన సవాళ్ళు, బాలలత మేడం అశోక్ నగర్ వదిలి వెళ్ళిపోతుందా? బాలలత మేడం విషయం చూసుకుంటే ఈ విమర్శలు, ప్రతి విమర్శలు, పాజిటివ్స్, నెగిటివ్స్ అనేది అందరికీ ఉంటాయి. ఒక ప్రపంచనం మేడం ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక మార్కెట్ని క్రియేట్ చేసుకోగలిగే కెపాసిటీ, ఇన్స్పైరింగ్ చేసి వాళ్ళ దగ్గర అంటే ఎక్కడికి వెళ్ళినా ఏ పని మొదలుపెట్టినా కానీ 100% దాన్ని తాట తీసేదాకా వదలదు. అండ్ మళ్ళీ ఇప్పుడు మరి పాజిటివ్గా మాట్లాడుతున్నారు అనుకోవద్దు, ఇది నిజం. ఎందుకంటే జనరల్గా చాలామందికి బాలలత మేడం ఒక వ్యక్తిగానే తెలుసు, కానీ బాలలత మేడం రోజుకి ఎన్ని గంటలు కష్టపడతారనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు, చాలా తక్కువ మందికి తెలుసు. అంటే నేను ఇక్కడ పాజిటివ్గా మాట్లాడడం కాదు, అస్సలు కాదు, మీరు అసలు ఆ విషయం అనుకోవద్దు. కానీ ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే అశోక్ నగర్లో ఈ సివిల్స్ హబ్ ఇంతగా పెరగడానికి ఇంతకుముందు ఓల్డ్ ఇన్స్టిట్యూట్స్ తర్వాత న్యూ ఏజ్ ఇన్స్టిట్యూట్స్లో ఒక రెవల్యూషనరీ, అంటే ఒక మొత్తం యావత్ తెలుగు రాష్ట్రాలు అశోక్ నగర్ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఖచ్చితంగా అది వన్ ఆఫ్ ద రీజన్, వన్ ఆఫ్ ద పిల్లర్ ఫర్ అశోక్ నగర్ అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు.